శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే ఈ వారం కూడా రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, అలాగే గురు రవిలు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో వక్రించి ఉన్నటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తన యొక్క నీచ రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము కుంభరాశిలో రాహు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాల ద్వారా శుక్ర కేతువుల యొక్క స్థితి, అలాగే రాహు యొక్క దృష్టి అంతగా అన్యోన్యతని సూచించబడనివ్వవు. ఏ విధంగా ఈ అన్యోన్యతని దెబ్బతీద్దామా అనేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ అన్యోన్యత అనేది అది ప్రేమ అవ్వచ్చు, సత్సంబంధాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటి మీదనే ఎక్కువగా ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, అలాగే ప్రేమికులు, భార్యాభర్తలు, ఎవరైనా సరే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇక రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది, కానీ ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క సంచారము రవి గారితో కలిసి ఉన్నందువల్ల శుభకార్యాలు అనేవి ఈ సమయంలో ఉండవు. ఎటు ఆషాఢమాసం కాబట్టి దీని గురించినటువంటి బాధ ఎవరికి ఉండబోదు. ఎందువల్ల అంటే ఆషాఢమాసంలో భగవంతునికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు, కానీ మనము కూడా చేసుకుంటాం. కానీ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు ఇలాంటివేవి ఉండబోవు. కాబట్టి అంతగా చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టి ఫలితాలకు వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద ఉంటూ రోడ్డు ప్రమాదాలని, యుద్ధాలని, అలాగే ప్రజలలో ఐకమత్యం లేకుండా ఉండడాన్ని, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టులు కానీ, లేదా శనిగారి దృష్టి కానీ, లేదా కుజుని దృష్టి కానీ ఇవి అంత పూర్తిగా ఆరోగ్యకరమైనవి కాదు. కాబట్టి కొన్ని రకాలుగా వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయం గురించిన శ్రద్ధ, జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ప్రేమికుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తల్ని సూచిస్తోంది. వర్ణాంతర వివాహాలు కానీ, కులాంతర వివాహాలు కానీ చేసుకోవాలి అనుకునేవారు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుజుని దృష్టి చంద్రుని మీద ప్రసరిస్తూ చంద్రుని యొక్క నీచ భంగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ చంద్రుణ్ణి బలోపేతం చేస్తున్నందువల్ల చాలా వరకు మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు యొక్క 9వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, అలాగే అది శనిగారి యొక్క స్థానం కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ శనిగారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రాసులకి అవి చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద గ్రహస్థితులు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ చంద్రరాహువుల కలయిక మానసికమైన దుర్బలత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే శనిగారి యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, అందున నీచలో ఉన్న శుక్రాచార్యుల వారి మీద పడుతున్న కారణం చేత ఇక్కడ గురువులు కానీ, పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి, అంటే ఒక లీడర్షిప్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లీడింగ్లో ఉన్న సంస్థలు కానీ, ఎందుకంటే అది బుధ క్షేత్రం కదా, కాబట్టి వ్యాపార వర్గాల వారు కూడా, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ అతి జాగ్రత్తగా సంచరిస్తూ ఉండాలి. ఈ శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఒక నెల రోజుల కాలం ఉంటుంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ ఉన్నంత కాలం అన్నమాట, కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నంత కాలము. కాబట్టి ఇది అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని శుక్ర స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి
ఈ వారం రోజుల కాలంలోనూ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉందండి. చెప్పాలంటే క్రితం వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల కన్నా ఇప్పుడు కొంచెం మేలైన గ్రహస్థితులు వచ్చి ఉన్నాయి. ద్వితీయంలో బుధుని స్థితి బాగుంది, తృతీయంలో రవి గారి స్థితి బాగుంది, అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, సప్తమంలో చంద్రుడు బాగున్నారు, లాభస్థానంలో శని గారు బాగున్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే మీకు బాగుంది అని చెప్పి గ్రహస్థితుల ద్వారా తెలుసుకున్నారో చాలా అద్భుతమైన కాలం కింద లెక్క. కుటుంబ జీవితం బాగుంటుంది, మీ వాక్కు బాగుంటుంది, పరపతి బాగుంటుంది, అలాగే ఐకమత్యం ఎవరిలోనైనా కానీ ఐకమత్యం బాగుంటుంది. ఐకమత్యం బాగుంది కదా అని కోర్టు కేసుల విషయంలో అన్ని అనుకూలమైపోతాయి, మనకి ఎక్స్పర్టీ వాళ్ళు ఉండరు అని అనుకోకండి. అది మటుకు కల్లా. ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తే. కోర్టు విషయాలు కానీ రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. వరుస రాసుల్లో 2, 3, 4 వరుస రాసుల్లో 3 గ్రహాల యొక్క ఉనికి మాలికా యోగాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది 2 నుంచి 4 వరకు ధనానికి ఇబ్బంది ఉండదు, ధైర్యానికి ఇబ్బంది ఉండదు, అలాగే క్షేమానికి కూడా ఇబ్బంది ఉండదు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, కీర్తి ప్రతిష్టల రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది, స్త్రీలకి బాగుంటుంది, రైతులకి బాగుంటుంది, ఉద్యోగ జీవితం కూడా మీకు కాస్త సంతృప్తిగా కనిపిస్తూ ఉంటుంది. లాభాల బాటలో ఉంటారు మీరు. కోపాన్ని మటుకు పూర్తిగా అదుపులో పెట్టుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మంచి పేరు వచ్చే విషయంలో ఎవరైనా అడ్డు తగులుతూ ఉన్నారా అనేది కొంచెం గమనించుకుంటూ ఉండండి. మంచి పేరు రావడం మటుకు కొద్దిగా ఆలస్యం అవుతుంది. అయితే మీరు ఎవరితోనూ వ్యతిరేకం పెట్టుకోవద్దు. వివాహాది శుభకార్యాలు కూడా కుదిరే విధంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి కూడా మీకు అనుకూలంగా ఉన్నారు. అలాగే లాభాల బాటలో ఉన్నారు కాబట్టి ధన ఆదాయం చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. స్త్రీల విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రేమ వ్యవహారాల గురించి ఏదైనా వ్యతిరేకతలు ఉంటాయా అని ఆ ఒక్క విషయంలోనూ స్త్రీలు తీసుకోవాలి, స్త్రీలతోటి మిగతా వారు కూడా తీసుకోవాలి. ఇది ఒకటి చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా మార్పులు వచ్చాయంటే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ అనుకూలమైన కాలంగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. అన్ని విషయాలలోనూ మీకు అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉన్నందున లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇంటి ఇలవేల్పుని కూడా పూజించండి. ధనము ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. పరపతి చాలా బాగా పెరుగుతోంది కాబట్టి ప్రావీణ్యత, పరపతి, బుద్ధి చాలా చక్కగా విమర్శనాత్మకమైనటువంటి మీ ఆలోచన సరళి మిమ్మల్ని ఒక విధంగా అందలం ఎక్కిస్తుందనే చెప్పచ్చు. 10 మంది మిమ్మల్ని ప్రశంసించేటట్టుగా ఉంటుంది. క్షేమకరంగా ఉంటారు, శుభకరంగా ఉంటారు, మంగళప్రదంగా ఉంటారు, ఇంట శుభకార్యాల హడావిడిలో ఉంటారు. అన్ని విధాలా మీ మనస్సు ఆనందంతో ఉప్పొంగుతోంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. శుభం.